జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవన్నీ విప్లవాత్మక మార్పులు, విప్లవాత్మక నిర్ణయాలు అనుకున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విప్లవాత్మకాలన్నీ రద్దయిపోతున్నాయా? ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇసుక పాలసీని రద్దు చేశారు. మద్యం పాలసీని మార్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేశారు. ఇలాగ ఒక్కొక్కటి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సచివాలయాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవి కూడా రద్దా కాదని ఇంకా కన్‌ఫ్యూజ్‌గానే ఒక రకంగా రద్దయిపోయింది అనేది. ఆటిని కూడా త్వరలోనే రద్దు చేస్తారు. ఇప్పుడు దీంతో పాటు జిల్లాలు ఆయన హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కూడా రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? దీనికి సంబంధించి మంత్రుల నుంచి కొన్ని వినతులు వస్తున్నాయంట. మంత్రులు చెప్తున్నారట ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రయోజనాలు ఏమీ లేవు, అన్ని ఇబ్బందులే, ఎక్కడికక్కడ అద్దె భవనాలు, ఎక్కడ ఎవరికి సరిగ్గా కూర్చోడానికి కుర్చీ లేదు, నిలబడడానికి బెంచ్ లేదు అన్నట్టు కంప్లీట్‌గా ఏదో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసామని చేసి పడేశారు తప్ప దానివల్ల ఉపయోగం లేదని. నిజంగా ఈ కొత్త జిల్లాలు ఏర్పాటును రద్దు చేయడం అనేది సాధ్యమవుతుందా? ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఆలోచన ఏమన్నా కూటమి సర్కార్ చేస్తుందా? తాజాగా ఆ తరహా ప్రకటనలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పటికే చాలా వరకు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి కొన్ని ఇంకా రద్దు చేయడానికి అండర్ కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని ఉన్నాయి అనేది. ఈ జిల్లాలను కూడా రద్దు చేసే ఆలోచన, రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఇదొక మేజర్ డౌట్. బుర్రన్నోడు ఎవడెట్టండి తలతెక్క పని చేయడు. బుద్ధి బుర్ర ఉంటే నేను చేస్తారని అనుకోను. అదేదో అర్ధజ్ఞానం వాళ్ళు మాట్లాడటం తప్పించి చేస్తే కనుక చారిత్రక తప్పిదం అవుతుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు కేసీఆర్ టైంలో జిల్లాలు పెట్టాడు, విస్తరించాడు. వాస్తవంగా మనతో పోల్చుకుంటే తెలంగాణ చిన్నది. ఆంధ్రప్రదేశ్కి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణకి 17. అలాగే మనకి 13 జిల్లాలు, వాళ్ళకి 10. వాళ్ళు ఇప్పుడు 28 ఏమో ఉన్నాయి వాళ్ళకి. మన దగ్గర ఉన్నటువంటిది 26. అంటే ఇక్కడ వాస్తవంగా 25 పార్లమెంట్కి 25 అవ్వాలి, ఇంకోటి ఎక్స్ట్రాగా అది చేసుకొచ్చింది అప్పుడు నడిచింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కదా, దాన్ని తీసేస్తుంది జిల్లాలని, పాత పేర్లు పెడుతుంది. అక్కడ ఇంత హడావుడు లేదు, ఇలాంటి ప్రకటనలు లేవు. అక్కడ కూడా ముందు అద్దె భవనాల్లోనే పెట్టారు కదా, అక్కడ కూడా వ్యవసాయ శాఖ భవనాలు ఇట్లోనే కదా ముందు పెట్టి. అక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత జ్యోతి ఎట్లాగే రాసింది. కాకపోతే ఇప్పుడు లేకపోతే ఏం చేస్తాం? బేసిక్గా బల్లలు లేవంటే బల్లలు కొనిపెట్టాలి, కుర్చీలు లేకపోతే కుర్చీలు కొనిపెట్టాలి. ఏదోవరకు స్కూళ్ళలో వస్తూ లేవని స్కూళ్ళు తీసేస్తామా? లేదు. అసలు రాష్ట్ర విభజన ఎట్లా జరిగింది? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇచ్చారా? చెట్ల కింద కూర్చొని పాలన చేస్తా ఉన్నారు. అదే మరి. కాబట్టి ఇప్పటికి కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి తీసుకెళ్ళి తెలంగాణలో కలిపేద్దామా? లేదు కదా. ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే కదా ఉంది, 10 ఏళ్ల తర్వాత కూడా. మరి కాబట్టి మూసేద్దామా? లేదు కదా. ఇక్కడ ఒకటేంటంటే జగన్ని ప్రతి అంశంలో దొంగగా చూపించే క్రమంలో అదొకటి. ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. స్టిల్ నౌ విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బోల్డ్ కనబడతాయి అద్దె భవనాలు. అవి ఎవరికి అద్దెకి వెళ్తున్నాయో కూడా తెలుసు జనాలకి. ఆ భవనాలు ఎవరి దగ్గర అద్దెకి తీసుకున్నారో కూడా తెలుసు. కాబట్టి అవన్నీ నడిచిపోతాయి. జిల్లాలకు సంబంధించి అయితే గీతే ఇంకో 2 యాడ్ చేయాలి కానీ తీసేయడం ఉండదు. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కదా, పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయి కదా. ఆ పెరిగినప్పుడు ఆ 3 పెరుగుతాయో, 5 పెరుగుతాయో, 7 పెరుగుతాయో, ఎన్ని పెరిగితే అన్ని జిల్లాలు యాడ్ చేయొచ్చు. అంతే తప్పించి తీసేయడం ఉంటుంది అని నేను అనుకోను. కానీ దీనివల్ల ఇబ్బందులు అంటే ఒకవేళ నిజంగా అద్దె భవనాలు ఉంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇంకో చోట అకామిడేట్ చేయొచ్చు. ఆ తరహా నిర్ణయాలు తీసుకోకుండా మంత్రులు కంప్లైంట్ చేయడం, దీన్ని ఎలా చూడాలి? రాజకీయం ఇది కూడా కాసేపు అంటే పేపర్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాలు ఉన్నాయండి. ఓ పక్కన జిఎస్టీ వాళ్ళు డౌన్ అయింది, 10% డౌన్ అయింది. ఫస్ట్ టైం -10%. జిఎస్టీ చరిత్రలో -10% అన్నటువంటిది కరోనా టైంలో కూడా లేదు. అంత దారుణమైనటువంటి స్థితికి వచ్చాం మనం ఇప్పుడు. ఎందుకని అంటే వ్యాపారాలు లేవు ఇక్కడ. మనం అసలు ఆదాయం సంపాదించే దాని మీద దృష్టి పెట్టట్లా. ఎంతసేపటికి రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటున్నాం. జగన్ దొంగ, జగన్ రాక్షసుడు, జగన్ చేత కాదు అని చెప్పే ప్రయత్నం. అతను ఆ రోజున జిల్లాల పెంచడం అనేది పక్క రాష్ట్రాన్ని చూసుకుని మనం ఇక్కడ చేయకపోతే ఏంటి అనేది ఒకటెత్తు.
రెండవది జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తానంది కేంద్రం. అవును. దానికోసం అది అర్జెంటుగా విభజించింది. పార్లమెంట్ నియోజకవర్గం. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పెట్టుకొస్తే 26 మెడికల్ కాలేజీలు వస్తాయి. అవును. అందుకోసం విభజించాడు అతను. ఎందుకని ప్రతి దానికి ఒక మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా మనకి సీట్లు వస్తాయి, మెడికల్ సీట్లు, ప్లస్ ఒక హాస్పిటల్ ఫ్రీగా వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్. అవును. అవును. కాబట్టి ఆ ఉద్దేశంతోనే అతను పెట్టింది. అంటే మన ఖర్చు తగ్గుతుంది కదా, ప్రభుత్వం ఖర్చు తగ్గుతుంది. అవును. ప్లస్ ఇప్పుడు మెడికల్ కాలేజీ అంటే దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది కదా. సీట్లు కూడా 50% ఏమో ఇది పెట్టాడు కదా, పెయిడ్ సీట్లు. దాని డబ్బులు అదే సంపాదించుకుంటే హాస్పిటల్ వాళ్ళే నడుపుతారు. అవును. ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు తగ్గి అటు నడుస్తుంది. ఇప్పుడు పోర్టుల్ని తీసుకొచ్చి కట్టించాలనుకున్నా అతను లాంగ్ స్టాండింగ్ ఆలోచన చేసుకొచ్చాడు. ఒక ఆదాయ వనరుగా ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాలు సంపాదించుకుని ఎత్తుగడేశాడు. పోర్టులు, అదేంటది ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎందుకు కట్టాలి? డబ్బులు సంపాదించుకోవాలంటే ఆదాయానికి ఇస్తే ఒక్కోదానికి ఎంత 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు కదా అతను లంచాలు. అలా కాకుండా ప్రభుత్వ రంగంలో ఎందుకు పెడుతున్నాడు అతను? అట్లాగే ఈ జిల్లాలకు సంబంధించి జిల్లాల పాలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మచిలీపట్నం హెడ్ క్వార్టరు ఇదివరకు. మచిలీపట్నానికి ఎప్పుడు పోవాలి మేము కలెక్టర్ని కలవాలంటే? కానీ జిల్లాలో అతిపెద్ద ఊరేది విజయవాడ. అవును. మరి విజయవాడ పెద్ద ఊరు ఉంటే మచిలీపట్నంకి ఏంటి? ఇప్పుడు మీ జిల్లానే చూడండి, తూర్పుగోదావరి, రాజమండ్రి బిజినెస్ అంతా నడుస్తుంది. హెడ్ క్వార్టర్ కాకినాడ, అటు మారుమూల ఉంటుంది. పోనీ మధ్యలో ఉంటే ప్రాబ్లంలే. ఇప్పుడు ఏమన్నాము, ఆంధ్ర రాజధాని విజయవాడ, ఈ అమరావతి అనేది జంక్షను ఆ మూల నుండి ఈ మూలకి, ఈ మూల నుండి ఆ మూలకి వెళ్లకుండా అన్నారు కదా. మరి అట్లాగే తూర్పుగోదావరికి కృష్ణా జిల్లాలకి ఆ మూల ఎందుకు ఉంది? అట్లాగే గుంటూరు బాగానే ఉంది, మళ్ళీ పశ్చిమ గోదావరి బాగానే ఉంది, ఏలూరు. కొన్ని జిల్లాలకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటిది పరిష్కరించబడ్డాయి కదా ఇప్పుడు వాటిట్లలో. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అరే ఒక కాపురం దగ్గరే బోల్డ్ సమస్యలు వస్తాయి. అట్లాంటిది ఈ సమస్యలో పెద్ద లెక్క కాదు. ఏదో రాస్తుంటారు, హడావిడి నడుస్తూ ఉంటుంది. అంటే మన సంక్షేమ పథకాలు మనం పూర్తి చేయలేనప్పుడు ఎదురు వాళ్ళ మీదనే ఏదో ఒకటి నెపంతో రోజు చర్చ అటుకు దారి మళ్ళిస్తే సరిపోతుంది అన్న రూట్లో నడుస్తుంది అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైం సరిపోలేదా? అప్పుడు అంత అవకాశం లేదా? విభజన అయితే చేసేసారు తప్ప అధికారులకు పూర్తిగా ఏమి ఏర్పాట్లు చేయకపోవడం, ఇవన్నీ. ఎవడండి నేల మీద కూర్చునేది? నేల మీద కూర్చుంటుంటే చూస్తా ఊరుకుంటారా? ఈ పాటికి ఎంత రచ్చ చూద్ది. ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన అనేది ఒక దశ ఉంటుంది. ఒకేసారి అన్ని గట్టిపడేయలేరు కదా. నాడు నేడు కింద అన్నీ ఒకేసారి గట్టేయలేదుగా. ఇప్పుడు మీకు ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అట్లాగే హాస్పిటల్, ఈ 3 కట్టారు కదా. ఈ 3 అన్నీ కట్టారా? 100కి 70, 80 అయినాయి. అంటే ఇయే బోల్డ్ పని పడింది కదా గవర్నమెంట్కి. అసలు సచివాలయాలు కట్టకపోతే బోల్డ్ అని డబ్బులు మిగుల్చుకుని ఇవన్నీ కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్ అనేది చేసుకొచ్చాడు అతను. అందులో ఫస్ట్ ప్రయారిటీ ఏది? జిల్లా హెడ్ క్వార్టరా? ఇదే. జిల్లా హెడ్ క్వార్టర్కి ఎందుకు వెళ్తాం? కలెక్టర్ ఆఫీస్కి. ఇక్కడ పని జరగనప్పుడు వెళ్తాం. ఇక్కడే పని జరిగితే అక్కడ ఇంకేం పని మనకి? అది ఇక్కడ లాజిక్. ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు అతను. కాబట్టి జిల్లాలకు సంబంధించి ఉంటుంది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్న భవనాలు వాడారు. ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ ఉన్న భవనాలు కలెక్టర్ ఆఫీస్ అయ్యి కొత్తగా అద్దెకి తీసుకోనక్కర్లా. కానీ వివిధ శాఖలు అద్దెకి తీసుకోవాలి కదా. మచిలీపట్నం దగ్గర అయ్యి సహజంగా ఉంటుంటాయి ఇవన్నీ. ప్రతి ఏది కేసీఆర్ స్టైల్లో ప్లాన్ చేయాలి. ప్రతి జిల్లాలో కూడా ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి 20 ఎకరాలు 30 ఎకరాలు తీసి అక్కడే అన్నీ కట్టాడు చూడండి ఆయన. సచివాలయము, అదే అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసు, అలాగే అన్ని ఏది జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు, పంచాయతీ రాజా, రెవెన్యూన అన్ని కార్యాలయాలు ఒక చోటకే తెచ్చిపెట్టాడు అతను బిల్డింగ్లు. ఆ టైప్లో చెయ్యాలనుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు ఈ వార్తల తర్వాత ఆ రూట్లో బాబు గారు ఆలోచిస్తే ఆయన విజన్ బాగుంటుంది. అంతేగాని ఎత్తేస్తే అది విజన్ అవ్వదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా విప్లవాత్మక మార్పులు అయినా, ఒక ఆర్బీకేలు పెట్టినా, విలేజ్ క్లినిక్లు పెట్టినా, సచివాలయాలు పెట్టినా, ఆయన ఏదో పాతి తీసేసి పెట్టాలని అనుకోలేదు. ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాలకు అనుకూలంగా ఆయన ఒక రకమైన పాలన చేయాలని చెప్పి చేశారు. కానీ ఇక్కడ మార్పులు చూస్తూ ఉంటే
ఇప్పటికి తీసేసిన, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన, ఇసుక పాలసీ మార్చినా, మద్యం పాలసీ మార్చినా, ఇవన్నీ ఏది చేసినా సరే ఓకే, జిల్లాల విభజన రద్దు చేస్తారు లేదని పక్కన పెడితే మిగిలిన వాటిల్లో రేపొద్దున ఈ కూడా తీసేస్తారా, ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ఉంటుందా లేదనేది లేదు. అలాగే విలేజ్ క్లినిక్లు, ఆర్బీఐలు ఆయన పెట్టినాయి అంటే తమ మార్కు కోసం రద్దు చేయడం వేరు, లేదంటే ఎదుటి వాళ్ళ మార్కు చెరిపేయడం కోసం రద్దు చేయడం వేరు. ఇక్కడ రెండోది చాలా స్పష్టంగా కనిపిస్తున్నా. ముందు ఈ రద్దు పోనీ జిల్లాల విభజన పక్కన పెడతాం, మిగిలినవి కూడా రద్దు అవుతాయేమో అని ఒక డౌట్, అది జరుగుద్దా? సింపుల్ లాజిక్, రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రజల మీద ప్రభావితం అవుతుంది. దాంట్లో ఏంటనేది వాళ్ళు చూసుకోవాలి. జిల్లాది రద్దు చేసినా, లేకపోతే సచివాలయ వ్యవస్థ రద్దు చేసిన, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసినా దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ఏదో బాబు గారు చెప్తున్నారు వాట్సాప్లోనే అన్నీ వచ్చేస్తాయి అనేది, అదేదో అమల్లోకి వచ్చేస్తే గొడవ ఉండదు. అప్పుడు వాలంటీర్ గురించి వీళ్ళ గురించి ఆలోచించరు. ఇక డబ్బులు పెన్షన్ కూడా శుభ్రంగా అసలు అకౌంట్లో వేసేస్తే ఇంకా బాగుంటుంది కదా చేతికి ఇయడం కంటే. అయితే కాకపోతే అప్పుడు వృద్ధులు ఇబ్బంది పడతారు. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా సరే ఇంతకంటే మెరుగైన పాలన అందించాలనుకుంటాం తప్పులేదు. ఆ మెరుగైన పాలన ఏంటనే చూస్తుంటారు జనం. గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు చేయడం కూడా తప్పేం లేదు. అది ఎందుకు లేదు? అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు హయాంలో కొన్ని జగన్ రద్దు చేయలేదు, అన్న క్యాంటీన్లు ఎట్లా. ఇప్పుడు వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు సార్, చెత్త పన్ను రద్దు చేసామని చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇంతకుముందు గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి భారీగా వసూలు చేసింది, జనాల దగ్గర దోపిడీ చేసింది అనేది. అది జనాలు రద్దు చేసిందని సంతోషిస్తారా, రద్దు చేసిన తర్వాత వచ్చే పరిణామాలని ఇప్పుడు దాన్ని చూసి బాధపడతారా? ఇప్పుడు బేసిక్గా ఒకటండి, చెత్త పన్నుకి మెయిన్ రీజన్ ఏంటి? లంచాన్ని చట్టబద్ధం చేశాడు అతను. నాకు తెలిసి మన నెల దగ్గరికి చెత్త తీసుకెళ్లే వాళ్ళకి నెలకి ఎంత డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఎప్పటి నుంచో అలవాటు. అవును, అది ఇస్తేనే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. నిజంగా బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా? లేదు. ఆ లంచాన్ని ఇతను ఏం చేశాడు? వాళ్ళకి ఇచ్చేది ఎందుకు, మనకు తీసుకోండి, ప్రభుత్వానికి తీసుకోండి, ప్రభుత్వం తరపున ఎట్లాగ జీతాలు ఇస్తున్నాం కదా అన్నాడు. కానీ 100కి 80% అమలు కాల, అమలైంది 20%. వ్యాపారుల దగ్గర, వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారు. కాకపోతే జనానికి ఏం భారం అయిందంటే 2 రకాలైనవి. లంచము తగ్గలే ఇక్కడ, ప్లస్ ఈ ట్యాక్స్ అయ్యింది. కాబట్టి విరక్తి వచ్చింది. కానీ ఇప్పుడు కలెక్షన్ చేసుకెళ్లేవాళ్ళు కరువు అయ్యారు. ఇదివరకు రోజు ఇడిచి రోజు కంపల్సరీగా వచ్చేవాళ్ళు వేలేయడము ఇదంతా. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియట్లా, డబ్బులు మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఇది జనం చూస్తున్నారు. ఇప్పుడు మద్యం జగన్ పెట్టిన పాలసీ బాలేదా బాగుందా జనం చూస్తారు కదా. ఇప్పుడు తాగేవాడికి హ్యాపీ, తాగేవాడి వాళ్ళ ఇబ్బంది పడేవాడికి బాధ. అలాగే స్కూళ్ళు, ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్, ఇప్పుడు విద్యా దీవెన. వచ్చేవాడికి సంతోషం, రానివాడికి బాధ. అప్పుడు స్కూల్ వాళ్ళు బాధపడ్డారు, ఇప్పుడు స్కూల్ వాళ్ళు సంతోషపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి ప్రతిదానికి ఫైనల్ అల్టిమేట్గా ఎవరికి ఎక్కువ ప్రయోజనం, ఎవరికి ఎక్కువ నష్టం, అది భవిష్యత్తు తెలుస్తుంది. రైట్. చూద్దాం నిజంగా జిల్లాల విభజనకు సంబంధించి ఒక నిర్ణయం అన్న తీసుకోబోతుందా ప్రస్తుత ప్రభుత్వం, లేదా ఇది కేవలం జగన్ చేసిన తప్పు లేదంటే జగన్ చేసిన తప్పిదాల్లో ఇదొకటని చెప్పే ప్రయత్నం. నిజంగా అదే కనుక జరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, సాధ్యం అవుతుందా జిల్లాల విభజనని రద్దు చేయడం అనేది? చూద్దాం ఏం జరుగుతుంది.